హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రాగ సంగటి లేదా రాగి ముద్ద మీరు వినే ఉంటారనుకుంటా. తయారీ విధానము ఎలాగో చేస్తున్నాను. ఒక్కసారి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి సంగటి ఉత్తరాగల సంగటి అంటాం మా సైడ్ ఇది. ఎక్కువగా రాయలసీమ, బెంగుళూరు వాళ్ళ సైడ్ తింటాం ఈ ముద్ద. అయితే మామూలుగా అన్నం ఉడికించి దాని మీద పిండేసి బాగా కలిపి ముద్దగా కట్టుకొని తింటారు. అలా కాకుండా మేము ఎసురు బాగా మరిగించి అందులోకి పిండి వేసి ఒక 5, 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఉడికితే స్టమక్ పెయిన్ అట్లా రాదు. బాగా గమ్మీగా వస్తుంది. చేతికి అంటుకోదు ముద్ద చేసేటప్పుడు గానీ అలాగా. మేము ఇలాగ చేస్తాం ప్రాసెస్. దట్టు బాగా హెల్తీ కూడా ఇదే. అది అన్నము మిక్స్ అవుతుంది గదా! ఇంకో విధానం. సో, ఇంకో విషయం ఏందంటే చాలామంది ఎసురు కాగేటప్పుడు నెయ్యేసుకుంటాము అంటారు. అంటే కలపడానికి రాకున్నప్పుడు అట్లా వేసుకోవచ్చు. మాకంటే బాగా అలవాటు పుట్టినప్పటి నుంచి ఇదే తింటాం కాబట్టి అలవాటయిపోయింది. రాగుల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. జొన్నలంటే పైత్యమని, గోధుమలంటే వేడి అని అంటారు గానీ, రాగులు మాత్రం చాలా ఉక్కండి. సద్గురు వీళ్ళందరూ రాగుల గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. అంత బలము రాగులు. ఇంకో విషయం ఏందంటే, 1 కిలో గాని పిండి గిన్నెకెళ్ళి పిండి పట్టించుకొని చేయండి. గమ్మీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. అంటే బయట దొరికేవి మంచిగుంటాయి లేవా అనేది నేను కామెంట్ చేయను గానీ, హెల్త్ బావుంటది అని చెప్తున్నాను. ఎందుకంటే మేము అదే ఫాలో అయితాం. 1 కిలో అయినా గిన్నెకి పట్టించాలి. థ్యాంక్ యూ.